స్పీకర్ పై జగదీశ్వర్ రెడ్డి కమెంట్స్ మీద రచ్చ కొనసాగుతోంది. మాజీ మంత్రిని సస్పెండ్ చేయాలని అధికార పక్షం పట్టుబడుతుంటే జగదీశ్వర్ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదని బీఆర్ఎస్ కౌంటర్ ఇస్తోంది. ప్రస్తుతం స్పీకర్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. స్పీకర్ పై జగదీశ్వర్ రెడ్డి కమెంట్స్ మీద రచ్చ కొనసాగుతోంది. మాజీ మంత్రిని సస్పెండ్ చేయాలని అధికార పక్షం పట్టుబడుతుంటే జగదీశ్వర్ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదని బీఆర్ఎస్ కౌంటర్ ఇస్తోంది. ప్రస్తుతం స్పీకర్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. స్పీకర్ పై జగదీశ్వర్ రెడ్డి కమెంట్స్ మీద రచ్చ కొనసాగుతోంది. మాజీ మంత్రిని సస్పెండ్ చేయాలని అధికార పక్షం పట్టుబడుతుంటే జగదీశ్వర్ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదని బీఆర్ఎస్ కౌంటర్ ఇస్తోంది. ప్రస్తుతం స్పీకర్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. స్పీకర్ పై జగదీశ్వర్ రెడ్డి కమెంట్స్ మీద రచ్చ కొనసాగుతోంది. మాజీ మంత్రిని సస్పెండ్ చేయాలని అధికార పక్షం పట్టుబడుతుంటే జగదీశ్వర్ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదని బీఆర్ఎస్ కౌంటర్ ఇస్తోంది. ప్రస్తుతం స్పీకర్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరిన్ని డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, స్పీకర్ పై జగదీశ్వర్ రెడ్డి కమెంట్స్ మీద రచ్చ నెలకొంది. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది? అసెంబ్లీలో దాదాపు 4 గంటలుగా ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి స్పీకర్ ప్రసాద్ కుమార్ పై చేసిన కామెంట్స్ని అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అసెంబ్లీ నీది కాదు అంటూ కూడా నీది అనే అంశాన్ని ప్రస్తావిస్తూ పదే పదే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి చేసిన కామెంట్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ సభ్యులంతా కూడా సభలో ఆందోళన చేయడంతో 15 నిమిషాల పాటు సభను టీ బ్రేక్ ఇచ్చిన స్పీకర్ ఇప్పటి వరకు కూడా తిరిగి సభను ప్రారంభం కాలేదు. దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వ సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలంతా కూడా జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేయాలంటూ కూడా స్పీకర్ను దాదాపు 2 సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు భేటీ అయ్యారు. ఎందుకంటే ఒక స్పీకర్ చైర్ని అగౌరవపరిచే విధంగా మాజీ మంత్రి సీనియర్ సభ్యుడైన జగదీశ్వర్ రెడ్డి ఇలాంటి కామెంట్ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. ఒక దళిత స్పీకర్ని ఇలా అగౌరవపరిచే విధంగా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కామెంట్స్ను కాంగ్రెస్ పార్టీ సీరియస్ తీసుకుంది. ఇక స్పీకర్ చైర్ని అగౌరవపరిచే సభ్యుని ఎవరిని కూడా సభలో ఉండనియకుండా సస్పెండ్ చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ పదే పదే స్పీకర్ ఫిర్యాదు చేస్తూ వచ్చింది. అయితే స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే మంత్రులు దాదాపు 1 గంట సేపు కూడా స్పీకర్ ఛాంబర్లో భేటీ అయ్యారు. ఆయనతో పాటు హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పైన కూడా చర్యలు తీసుకోవాలనే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ సభ్యులు తెర మీద తీసుకొస్తున్నారు. 2 సభ్యులపై సస్పెండ్ వేస్తే సభలో మిగతా సభ్యులంతా కూడా సభను హుందాగా నడపడానికి మిగతా సభ్యులంతా కూడా సహకరిస్తారు. ఇది ఇప్పుడు ఈ ప్రభుత్వం కొత్తగా చేసింది కాదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డిని సంపత్ కుమార్ని ఏ విధంగా అయితే ఎక్స్పెల్ చేశారో అదేవిధంగా స్పీకర్ను అగౌరవపరిచే విధంగా తెలంగాణ అసెంబ్లీని అగౌరవపరిచే విధంగా జగదీశ్వర్ రెడ్డి కామెంట్ చేశారు. కాబట్టి అది పరిగణనలోకి తీసుకొని చర్యలు ఎందుకు తీసుకోవద్దు అనే అంశాన్ని ప్రస్తావిస్తూ ఆయన సస్పెండ్ చేయాలి లేదంటే ఎక్స్పెల్ చేయాలనే అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ స్పీకర్ ముందు ఫిర్యాదు చేసింది. అయితే ఈ అంశంపై బీఆర్ఎస్ పార్టీ కూడా సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే 2 సార్లు ఎక్కడైతే జగదీశ్వర్ రెడ్డి మాట్లాడో ఆయన ఎక్కడ స్పీకర్ చైరును అగౌరవపరిచే విధంగా మాట్లాడలేదు. ఆయన తెలంగాణ భాషలో నువ్వు అనే పదాన్ని కాకుండా ఆయన మీరు అనే పదాన్ని ఆయన వాడారు. అవసరమైతే రికార్డ్స్ని ఒకసారి చెక్ చేయాలంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్ ఒక బృందంగా వెళ్ళి స్పీకర్ని కలిశారు. ఒకవేళ ఆయనపై చర్య తీసుకోవాల్సి వస్తే ఆయన సభలో ఏం మాట్లాడు, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఒకవేళ ఆయన ఉద్దేశపూర్వకంగా మాట్లాడారా లేదా ఫ్లోలో ఆయన స్పీచ్లో అలా మాట్లాడారా, ఆయన అభిప్రాయం తీసుకున్న తర్వాత స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించాలి. కానీ ఆయన అభిప్రాయం తీసుకోకుండా ఏం జరిగిందో కనీసం అడగకుండా చర్యలు తీసుకోవద్దంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి 2 సార్లు స్పీకర్ని ఇటు మాజీ మంత్రి హరీష్ రావులతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు వెలిసి ఒకసారి స్పీకర్తో భేటీ అయ్యారు. ఆ తర్వాత కేటీఆర్తో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు స్పీకర్తో భేటీ అయ్యారు. ఒకవేళ చర్య తీసుకోవాల్సి వస్తే ఎందుకు జరిగింది అనే అంశాన్ని సభలో ఆయన వివరణ తీసుకున్న తర్వాత ఆ సభ్యునికి హక్కు ఉంటుంది సభలో మాట్లాడడానికి. ఆ సభ్యుని పైన చర్యలు తీసుకునే ముందు ఎందుకు ఆయన ఆ విధంగా మాట్లాడిన అంశాన్ని ఆయనతో వివరణ తీసుకున్న తర్వాత స్పీకర్ చర్య తీసుకోవాలని స్పీకర్ని బీఆర్ఎస్ పార్టీ నుంచి
రెండుసార్లు విజ్ఞప్తి చేశారు. అయితే స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశం ఇంకా ఎలా అని తెలియదు. ఇప్పటికైతే అసెంబ్లీలో ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేయాలి, ఒక స్పీకర్ చైర్ను అగౌరవపరిచే విధంగా ఆయన కామెంట్ చేశారు. ఎందుకంటే స్పీకర్ హానరబుల్ స్పీకర్ అనాల్సిన పదాన్ని నీదా అనే ఒక సభను అగౌరవపరిచే విధంగా, స్పీకర్ చైర్ను అగౌరవపరిచే విధంగా జగదీశ్వర్ రెడ్డి కామెంట్ చేశారు. కాబట్టి సభలో ఆయనపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పదే డిమాండ్ చేస్తూ వస్తుంది. ఇటు మంత్రులు, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, అదేవిధంగా సీనియర్ మంత్రులు స్పీకర్తో భేటీ అయ్యారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలి, చర్యలు తీసుకుంటే ఈ సెషన్ వరకు ఆయన సస్పెండ్ చేయాలా, లేదంటే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నట్టుగా ఎక్స్పెల్ చేయాలి, అంటే సభ నుంచి ఎక్స్పెల్ చేయాలనే అంశంపై కూడా ఈ రెండు అంశాలు స్పీకర్ కార్యాలయం పరిగణలో తీసుకుంటే తెలుస్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ చర్యలు తీసుకోవాల్సి వస్తే ఆ సభ్యుని వివరణ తీసుకోవాలి. ఆయన నిజంగా అలా మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకు మాట్లాడాలి, ఒకవేళ అలా మాట్లాడితే ఆయన స్పీకర్ చైర్కి క్షమాపణలు చెప్తే ఇది సీరియస్గా తీసుకోవాల్సిన అంశం కాదు. ఇది కేవలం వివరణ తీసుకున్న తర్వాత స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాము ఒప్పుకుంటామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. కానీ దాదాపు 4 గంటలుగా సభలో ఇదే అంశం కొనసాగుతోంది. సభ ఇంకా తిరిగి ప్రారంభం కాలేదు. మరి కాసేపట్లో సభ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కానీ స్పీకర్ కార్యాలయం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, జగదీశ్వర్ రెడ్డి పైన సస్పెన్షన్ వేటు వేస్తుందా, కేవలం ఈ బడ్జెట్ సెషన్ వరకు సస్పెన్షన్ వేటు వేస్తుందా, లేక గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కోమరెడ్డి వెంకటరెడ్డి అదేవిధంగా సంపత్ కుమార్ని ఏ విధంగా అయితే ఎక్స్పెల్ చేశారు అదే ప్రస్తావిస్తూ ఇప్పుడున్న స్పీకర్ కార్యాలయం ఆ నిర్ణయం తీసుకుంటా అంటూ కూడా ఇప్పటికైతే ఉత్కంఠ కొనసాగుతుంది. ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, కాంగ్రెస్ సభ్యులైతే ఎక్స్పెల్ చేయాలి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ సభ్యులు అనేక సందర్భాల్లో ఇటు బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు, గవర్నర్ ప్రసంగ సందర్భంగా, మిగతా సభ్యులు మాట్లాడుతూ సందర్భంగా కూడా చాలా విషయాలు అగౌరవపరిచే విధంగా, సభను కించపరిచే విధంగా, స్పీకర్ను అగౌరవపరిచే విధంగా కామెంట్ చేస్తున్నారు. కాబట్టి కొంతమంది ఎవరైతే ఆన్ రికార్డ్ సభను స్పీకర్ చైర్ను అగౌరవపరిచే విధంగా మాట్లాడారో వారిపై చర్యలు తీసుకుంటే మిగతా సభ్యులు, ప్రధానంగా కొత్తగా సభకు వచ్చిన సభ్యులంతా కూడా ఇప్పుడున్న సీనియర్ సభ్యులు మాట్లాడే తీరు, వాళ్ళు వివరించే తీరును బట్టి కొత్త సభ్యులు సభా వ్యవహారాలు నేర్చుకుంటారు. కాబట్టి ఇలాంటి వారిపై చర్యలు తీసుకుంటే మిగతా సభ్యులంతా సభను సజావుగా నడపడానికి అవకాశం ఉంటుంది. గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త రాష్ట్రము, కొత్త ప్రభుత్వము, కొత్త పద్ధతులు ఉంటాయంటూ కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సమయంలో కనీసం బెంచ్ దాటి ముందుకెళ్తే కనీసం నిరసన వ్యక్తం చేసే వెంటనే సస్పెండ్ చేశారు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాస్వామిక విధంగా వివరిస్తున్నాం, తమ ఆందోళనకు అవకాశం ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ పదే చెప్తూ వస్తుంది. కానీ చైర్ను అగౌరవపరిచే విధంగా, స్పీకర్ హోదాను అగౌరవపరిచే విధంగా జగదీశ్వర్ రెడ్డి కామెంట్ చేశారు. కాబట్టి ఆయనపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇది మరి కాసేపట్లో తేలబోతుంది. నిర్ణయం తీసుకుంటారా, తిరిగి సభ ప్రారంభమైతే ఎలాంటి నిర్ణయం ఉంటుందో మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతుందని చెప్పొచ్చు. శ్రవంతి.